సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ రుచులు 11 ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేనైతే ఆలూ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. సో పూర్తిగా చూసి మీరు కూడా చేసుకొని కింద కామెంట్ చేయండి ఎలా ఉందనేది. సో ఇంకా లైట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం పదండి. సో గైస్, ఆలూని అయితే ఇలాగైతే స్మాష్ అయితే చేసుకోవాలి. సో ఆ తర్వాత వచ్చేసి మనమైతే బాణలు పెట్టుకొని మనమైతే స్టవ్ అంటించాలి. ఆ తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి, చూపిస్తాను, వెయిట్ చేయండి. సో దాంట్లోకి ఆయిల్ అయితే పోయడం అయితే జరిగింది. సో గైస్, ఇప్పుడైతే మనం ఆయిల్లోకి అయితే ఆయిల్ అయితే బాగా బాయిల్ అయితే అయ్యింది. సో దాంట్లోకి మనమైతే ఆవాలు, ఉద్దిపప్పు అయితే వేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి మనమైతే పసుపు అయితే వేసుకోవాలి, వెయిట్ చేయండి, చూపిస్తాం. సో గైస్, ఇప్పుడైతే ఆనియన్స్, కరివేపాకు అయితే వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా. సో గైస్, ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి. సో ఇప్పుడైతే బాగా దాన్ని అయితే కలుపుకోవాలి. సో గైస్, ఇవి రెడ్గా అయిన తర్వాత మనమైతే ఆలూ స్మాష్ చేసాం కదా, అదైతే ఇందులోకి అయితే వేసుకోవాలి. వెయిట్ చేయండి, చూపిస్తాం. సో గైస్, ఇప్పుడైతే ఆనియన్స్ రెడ్ ఫ్లేవర్లోకి అయితే వచ్చేసాయి. సో ఇప్పుడైతే మనమైతే స్మాష్ చేసుకున్న ఆలూ అయితే వేసుకోవాలి. సో ఆలూని ఎక్కువగా స్మాష్ అయితే చేయకూడదు, లైట్గా అయితే చేసుకోవాలి. సో జాగ్రత్తగా మీరైతే చేసుకోండి ఇది. సో ఇప్పుడైతే మనమైతే పప్పుల పొడి అయితే వేసుకోవాలి కొద్దిగా. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే వేసుకోవాలి. సో ఇప్పుడైతే బాగా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత మనమైతే కొంచెం సేపు సిమ్లో పెట్టేసి మనమైతే వెయిట్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత మన కర్రీ అయితే రెడీ అయితే అయిపోతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీల్లోకి కానీ, దోశల్లోకి కానీ, పూరీలోకి కానీ, ఎందులోకైనా హ్యాపీగా భలే తినచ్చు ఈజీగా. సో దోశలోకి కూడా పెట్టుకొని అయితే బాగా తినచ్చు దీన్ని. సో ట్రై చేయండి, మీరు కూడా ఇలాగే చేసుకొని కింద కామెంట్ చేయండి ఎలా వచ్చింది టేస్ట్ అనేది. సో గైస్, దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. మనదైతే తొందరగా చాలా ఈజీగా టేస్టీగా అయితే రెడీ అయితే అయిపోయింది. సో ఇక్కడైతే కొంచెం ఎక్కువగా స్మాష్ అయితే అయ్యింది ఆలు, కానీ మీరు మాత్రం అట్లా చేసుకోవద్దండి. సో లైట్గా అయితే చేసుకోండి. ఆ తర్వాత ఒక విజిల్ అయితే రావాలి. దీన్ని ఒక విజిల్ వచ్చిన తర్వాత మనకి బాగా అయితే అవుతుంది. మేము మాత్రం ఇక్కడ ఇట్లయితే ఈ టైప్లో అయితే చేసి చూపిస్తున్నాం, కానీ మీరు మాత్రం కుక్కర్లో అయితే పెట్టుకొని ఒక విజిల్ అయితే తెచ్చుకోండి. సో ఉప్పు లేకపోతే ఉప్పు యాడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. బాయ్, మళ్ళీ కలుస్తాం.